వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ దేశవ్యాప్తంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తర్వాత అదే రేంజ్లో నిర్ణయాలు తీసుకోవడం, అదే రేంజ్లో మాటలు మాట్లాడటం, అదే రేంజ్లో ఉగ్రవాదం మీద ఏమంటారు ఉక్కుపాదం మోపడం, అదే రేంజ్లో దేశభక్తి లేకపోతే తాట తీయడం. ఇక ఈ గతంలో ఇలాంటి సీఎం ఉండాలి అని చెప్పుకోవడంలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక్కరి గురించే మాట్లాడుకునే వాళ్ళు ఇప్పుడు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ గురించి కూడా మాట్లాడుతున్నారు. గతంలో ఈయన ఎలా ఉన్నా బీజేపీలోకి వచ్చిన తర్వాత బీజేపీ దేశభక్తి అలవాటు పడ్డ తర్వాత ఇలా మారాల్సిందే అంటూ ఉదాహరణగా కూడా చెప్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గేతో పాటు కోవర్టుల గురించి, బీజేపీలోకి వాళ్ళు చేరడానికి చేస్తున్న ప్రయత్నాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసిండట. దాని గురించి ఆర్టికల్ని మీ ముందుకు తీసుకొచ్చిన. కాంగ్రెస్ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అయితే మొన్న ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రధాని మోడీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. దీంతో మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కాంగ్రెస్ మేనిఫెస్టో విషయంలో ప్రధాని మోడీని ఎవరో తప్పుదారి పట్టించారు. నాకు ప్రధాని మోడీ 2 గంటల పాటు సమయం ఇస్తే నేను మోడీకి కాంగ్రెస్ మేనిఫెస్టోని వివరిస్తాను అంటూ ప్రకటన చేశారు. ఇందుకు కౌంటర్గా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ, మల్లికార్జున ఖర్గే గారు, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి మోడీ గారికి చెప్పవసరం లేదు. ఒకవేళ మల్లికార్జున ఖర్గే గారు బీజేపీలోకి చేరాలనుకుంటే నిరభ్యంతరంగా చేరొచ్చు. అప్పుడు నేరుగా మల్లికార్జున ఖర్గే గారు ప్రధాని మోడీని కలిసి అన్ని విషయాలు చర్చించవచ్చు. అప్పుడు నేను మల్లికార్జున ఖర్గే ఇంటికి వెళ్ళి ఆయనను సాదరంగా ఆహ్వానిస్తాను అంటూ కీలక వ్యాఖ్యలు చేసిండు. అగా మనందరికీ తెలుసు కాంగ్రెస్ మేనిఫెస్టో ఏ విధంగా తయారు చేయింది, ఏ వర్గ ప్రాపగండా కోసం తయారు చేసింది అని. ఈ విషయాన్ని చాలా ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రధాని మోదీ మాట్లాడింది. ఈ వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గే, మోదీ సారు మీకు అర్థం కావట్లేదు అనుకున్నా, నాకు 2 hours టైం ఇవ్వండి, ఇక నేను వచ్చి మీకు వివరంగా చెప్తా అంటే, ఆయన 2 hours ఇచ్చుడు ఎందుకు కానీ ఎట్లాగో కాంగ్రెస్ ఓడిపోద్దని, 400 సీట్లతో బీజేపీ గెలుస్తుందని, మోడీ మీద నీకు ఏ కోపం లేదు, సనాతన ధర్మం మీదే నీ కోపం అంతా అని, మోడీ గెలిస్తే సనాతన ధర్మాన్ని కాపాడతాడని, సనాతన ధర్మం ఉండడం ఇష్టం లేదని, అందుకే మోడీని ఓడించాలని చూస్తున్నా అని చెప్పిన నీకు అంత బీజేపీ మీద అభిమానం ఏర్పడితే కాంగ్రెస్కి రాజీనామా చేసిరా, నేను టైం ఇచ్చి నువ్వు చెప్పే ఆ కాంగ్రెస్ మేనిఫెస్టోతో పాటు నీ ముచ్చట్లన్నీ ఎండడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పిండారు. నాకు కూడా అనిపిస్తుంది మల్లికార్జున ఖర్గే సార్ మాట్లాడింటే, మొన్నటికి మొన్న మోడీ మీద ఏం కోపం లేదు, సనాతన ధర్మం మీదే కోపం అని చెప్పిండు. అంతకుముందు మీడియా ముఖంగా 400 సీట్లతోటి బీజేపీ గెలవబోతోంది అని చెప్పిండు. అంతకుముందు ఇక మోడీ ఈసారి కనుక గెలిస్తే ఇక ఎప్పుడు గాయనే ఉంటాడు, కాంగ్రెస్ పని కేల్కతం దుకాన్ బంద్ అనేలాగా చెప్పిండు. ఇప్పుడు ఇక మేనిఫెస్టోలో ఒక వర్గానికి సంబంధించే ఉన్నది అని తెలిసిన తర్వాత కూడా మోదీది 2 గంటల అపాయింట్మెంట్ కోరుకుంటాడు. అమ్మా ఇవన్నీ చూస్తుంటే ఏడో తేడా కొడుతోంది. మల్లికార్జున ఖర్గే సార్ కూడా కాంగ్రెస్ పార్టీకి షెయిచ్చి కమలం పట్టుకోవడానికి తహతహలాడుతున్నాడు అనే హేమంత్ బిశ్వ శర్మ సార్ మాటల్లో తప్పు లేదేమో అని మీకేమనిపిస్తుంది? అది ఒక పక్కనుంటే ఇంకొక విషయంలో కూడా చాలా సీరియస్గా మాట్లాడిందట. అదేంటంటే సిద్ధరామయ్య అలాగే డీకే శివకుమార్ గురించి. అస్సాం రాష్ట్రానికి ముఖ్యమంత్రి పార్టీ బీజేపీ అయితే హేమంత్ బిశ్వ శర్మ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక హోమ్ మినిస్టర్ డీకే శివకుమార్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. హిమంత్ బిశ్వ శర్మ మాట్లాడుతూ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక హోమ్ మినిస్టర్ డీకే శివకుమార్లు ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పటికే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మొన్న జరిగిన నేహ హత్య కేసు గురించి, ఇంతకు ముందు జరిగిన రామేశ్వరం బాంబ్ బ్లాస్ట్ గురించి ఇప్పటికే కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు మరలా ముస్లింలను తీసుకొచ్చి బీసీలలో కలిపి బీసీ రిజర్వేషన్ ఇవ్వడం ద్వారా కర్ణాటక ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూస్తుంటే వీరిద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నట్లు కనిపిస్తుంది అంటూ హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేసిండ్రు. ఖర్గేకి ఆ విధంగా ఆయన అతి తెలివితేటల ఆలోచనలు చెప్తే నిజంగే డీకే శివకుమార్ సారు, సిద్ధరామయ్య సారు, కాంగ్రెస్ అంటే ఈరోజు కర్ణాటకలో జనాలు పొట్టును తిడతారు. చాలా కారణాలు ఉన్నాయి. హిందూ ధర్మం మీద దాడి చేయడం, రామ్లల్లా విగ్రహానికి శిలనిచ్చినందుకు 60,000 ఫైన్ వేయడం, ఇక నేహ సొంత పార్టీ నేతకు సంబంధించిన కూతురు చనిపోతే మాట్లాడకపోవడం, రామేశ్వరం కెఫేలో బాంబ్ బ్లాస్ట్ వ్యవహారం, అలాగే రాజ్యసభ సభ్యుడి అనౌన్స్మెంట్ సమయంలో జై పాకిస్తాన్ అనే నినాదాలు, ఇవన్నీ కూడా సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ ఉచితాలు ముఖ్యంగా ఇవన్నీ
వాష్రూమ్కి వెళ్ళాలంటే ఈరోజు షాపింగ్ కాంప్లెక్స్లను చూస్ చేసుకునే తీరు ఇవన్నీ చూసినాక కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్లో ఏమంటారు కర్ణాటకలో ఇంత ఎత్తున ఎగిసిపడతారు ప్రజలు. ఇప్పుడు ఇది సరిపోదు అన్నట్టు ఆ ప్రజలను కాంగ్రెస్కి పూర్తిగా దూరం చేసేలాగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముస్లింలను తీసుకొచ్చి బీసీలోకి జాయిన్ చేసి ఆ రిజర్వేషన్ ఫలాలను కూడా ఇస్తామని చెప్పడంతో మెజారిటీగా ఉన్న హిందువులతో మాకు పని లేదు, కాంగ్రెస్ పార్టీకి అసలే పని లేదు, కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది ముస్లింలనే, ముస్లింలు ఉంటే కాంగ్రెస్ పార్టీకి అండగా చాలు, ఇంకేమీ అవసరం లేదు అనే విధి విధానం మాట్లాడే తీరు పూర్తిగా కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ని ద్వేషించుకొని అసహించుకొని ఇక జీవితంలో కాంగ్రెస్కి ఓటేయకూడదు అనే విధంగా మారడానికి వీళ్ళిద్దరే కారణమవుతున్నారు, వెన్నుపోటు పొడుస్తున్నారు, కట్టప్పలు అవుతున్నారు అని మాట్లాడారట. మరి మీరేమనుకుంటున్నారు? వీళ్ళు కట్టప్పలైనరా లేకపోతే ఈ పార్టీ విధి విధానాలు అవే కాబట్టి ఆ పార్టీ విధి విధానాలను ఆ పార్టీ ఆ వర్గానికి చేయాలనుకునే మేలును వీళ్ళు ముందుగా చేసి అధిష్టానం యొక్క మెప్పు పొందాలని కోరుకుంటున్నారా? ఏదేమైనా కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ముస్లింలకు మైనారిటీ రిజర్వేషన్ ఉన్నాక కూడా బీసీలోకి తీసుకొచ్చి ఓబీసీ రిజర్వేషన్ అందించడానికి వీళ్ళు పడుతున్న తహతహల తాపత్రయం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ కావాలి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. సో సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు ఆ విధంగా కూడా సపోర్ట్ చేయొచ్చు. అండ్ యాడ్స్ కోసం, మార్కెటింగ్ కోసం, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తున్నాం. దయచేసి మీ బిజినెస్కి సంబంధించిన ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ కోసమైనా మన ఛానల్ని సంప్రదించవచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and stay with us. Jai Bharat.